హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో పప్పి కన్నడ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, కన్నడ లాంగ్వేజ్ ఉంటుంది. సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 50 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తాయి. ఒక నార్త్ కర్ణాటక ఫ్యామిలీ అయితే బెంగళూరుకి అయితే మైగ్రెంట్స్ కింద అయితే మూవ్ అవడం జరుగుద్ది ఒక బెటర్ లైఫ్ కోసం. వాళ్ళ అబ్బాయి అయిన ప్రశ్య అయితే అక్కడ ఉన్న ఇంకో అబ్బాయి అయితే ఫ్రెండ్షిప్ చేస్తాడు. వాళ్ళిద్దరికి ఒక పప్పి అయితే దొరుకుద్ది అనమాట. ఆ పప్పి మీద ఒక 10,000 రివార్డు కూడా ఉంటుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నేస్తే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, ఖచ్చితంగా ఫాలో కొట్టండి భయ్య. మూవీ అప్డేట్స్, ట్రైలర్ అప్డేట్స్ లాంటివి అయితే తెలుస్తూ ఉంటాయి మీకు. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఓకే భయ్య, ఒక సింపుల్ మూవీ చూద్దాము, ఎటువంటి హడావుడి అవసరం లేదు అనుకుంటే ఒకసారి ట్రై చేయండి అని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే మైగ్రెంట్స్ లైఫ్ ని చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపించారు. యాక్చువల్ అలాంటి మూవీస్ మనం చాలానే చూసేసాం, బట్ ఇందులో ఏంటంటే కిడ్స్ పర్స్పెక్టివ్ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు పడే ప్రాబ్లమ్స్ కానీ, హార్డ్షిప్స్ కానీ, చిన్న చిన్న సంతోషాలు కానీ, వీటన్నింటినీ కూడా చాలా బాగా పోర్ట్రే చేసి చూపిస్తారు భయ్య. పైగా పర్ఫార్మెన్సెస్ కూడా చాలా న్యాచురల్ గా ఉంటాయి అనమాట. అంటే నాన్ ప్రొఫెషనల్ యాక్టర్స్ ఉంటారు కదా, ఆ టైప్ లో ఉంటాయి మొత్తం అదంతా కూడా. అండ్ ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా బాగానే ఉంటుంది. ఆ పప్పి అండ్ బాయ్స్ మధ్య ఉండే బాండ్ ని అండ్ ఆ స్ట్రగుల్ ని చాలా బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేస్తారు. దాని పరంగా కూడా వర్కౌట్ అవుతుంది మీకు. అండ్ కల్చరల్ కామెడీ అయితే ఉంటుంది భయ్య. అంటే ఆ హ్యూమర్ అదంతా కూడా రూటెడ్ గా ఉంటుంది అనమాట, నార్త్ కర్ణాటక సెట్ అయ్యే విధంగా. బట్ ఆ కల్చరల్ కామెడీ అనేది కొద్దిగా గొప్ప అక్కడక్కడ వర్కౌట్ అవుతుంది అనమాట. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ ప్రాబ్లం భయ్య, ఇలాంటి మూవీస్ కి ఎమోషనల్ డెప్త్ అనేది చాలా అవసరం, బట్ అదైతే వర్కౌట్ అవ్వలేదు అసలు. బాయ్స్ అండ్ పప్పీకి మధ్య ఉండే బాండ్ కానీ ఇదంతా కూడా రష్డ్ గా ఫీల్ అవుతాం. అండ్ ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. క్లైమాక్స్ కూడా ఏదో సడన్ గా ఎండ్ చేస్తారన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. అంత పర్ఫెక్ట్ ఎండింగ్ అయితే అనిపించలేదు నాకు. ఎమోషనల్ ఇంపాక్ట్ కుదరలేదు, అంటే అలాగని చెప్పి క్లైమాక్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు. పైగా మూవీ కూడా స్లో పేసింగ్ ఉంటుంది ఆబ్వియస్లీ. కమర్షియల్ మూమెంట్స్ కానీ, ఎంటర్టైనింగ్ మూమెంట్స్ కానీ ఇలాంటివి అయితే ఏమి ఉండవు అనమాట మూవీలో. చాలా నార్మల్ స్టోరీ, సింపుల్ స్టోరీ నడుస్తూ ఉంటుంది. అదంతా కొంచెం స్లో పేసింగ్ ఉంటుంది అనమాట. ఓవరాల్ గా చెప్పాలంటే స్టార్టింగ్ చెప్పినట్టే కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ ఇలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక నార్మల్ సింపుల్ స్టోరీ చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, లేదంటే పక్కన పెట్టిపోయా. మరి అంత సూపర్ గా ఏం లేదు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ప్రైమ్ వీడియోలో ఉంది, తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు భయ్యా. ఓకే, మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.